ఈరోజు ఎపిసోడ్ అందరు చూసుంటారుగా. సో ఈరోజు ఎపిసోడ్లో చాలా ఇంట్రెస్టింగ్గా జరిగింది. కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో పూర్తిగా చూస్తే మీకు ఏం జరిగింది ఏంటి అనేది క్లారిటీగా అర్థమవుతుంది. సో మనం కంటెంట్లోకి వెళ్తే ఈరోజు ఎపిసోడ్ చూశారుగా అందరూ. ఎపిసోడ్లో స్టార్టింగ్లోనే మనం అనుకున్నట్టే ప్రీవియస్ వీడియోలో నేను చెప్పిన విధంగానే ఈ సంజన గారు చేయాల్సిన చెత్త అంతా మళ్ళీ స్టార్ట్ చేశారు. అది కొత్తగా వచ్చిన వైల్డ్ కార్డ్ ఎంట్రీ మీద అది ఎట్లా ఉందంటే పైశాచిక ఆనందం అంటారే, అలా అనిపించింది నాకు. ఒకరిని హర్ట్ చేసినంత మాత్రాన ఒకరి వస్తువులు దాస్తే ఏమొచ్చింది? అదే ఫన్ అనుకుంటున్నారు, కానీ అది ఫన్ కాదు. దాని ఫలితం అనుభవిస్తారు. అది వీకెండ్ ఎపిసోడ్లో మనం చూస్తాం దాని గురించి కూడా. సో అలా స్టార్ట్ అయింది ఎపిసోడ్. తను చేసిన దానికి మళ్ళీ తను ఒక్కటే కాకుండా పక్కన వాళ్ళు కూడా బాగా సపోర్ట్ చేశారు. మళ్ళీ ఎవరికి ఏం తెలియనట్టు భలే యాక్ట్ చేశారు. అందరూ డ్రామా క్వీన్స్ అక్కడ. అందరూ డ్రామా క్వీన్సే. ప్రియా, శ్రీజ, సంజన గారు అందరూ. సో నెక్స్ట్ వచ్చేసరికి వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చారు కదా దివ్య నిఖిత గారికి అందరికీ ఉన్న హౌస్మేట్స్ మిగతా 13 మందికి తన ఒపీనియన్ ప్రకారం, తన ఉద్దేశం ప్రకారం ఎవరు ఏ నెంబర్ మీద, అంటే ఎవరు ఏ పొజిషన్లో ఉన్నారు, 1 నుంచి 13 దాకా ఎవరు ఏ పొజిషన్లో ఉన్నారు అనేది మీ నిర్ణయం ప్రకారం పెట్టండి అని బిగ్ బాస్ ఒకటి ఇచ్చారు. సో తను 13 మందిని సెలెక్ట్ చేసింది. సో టాప్ 5 గురించి మనకు ఆల్రెడీ తెలుసు, దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. మనం కింద నుంచి వద్దాం. 13లో ఫ్లోరా గారిని పెట్టారు. 13లో ఫ్లోరా గారిని పెట్టిన దానికి నాకు కొంచెం షాక్ అనిపించింది. బట్ ఓకే, ఫైన్. ఆమె చెప్పిన రీజను మీరు కనపడట్లేదు, కొన్ని చోట్లే ఉన్నారని. కానీ 13 నేను కళ్యాణ్కి ఇస్తాను. ఎందుకంటే ఫ్లోరా గారు కనీసం ఎక్కడా చోట కనిపిస్తున్నారు. అంటే ఏదో ఒక దాంట్లో అందరి విషయాల్లో ఇన్వాల్వ్ అవటమో, లేకపోతే టాపిక్ విషయంలో ఇన్వాల్వ్ అవటమో, తన పాయింట్ ఏదో తను మాట్లాడటమో, గ్రూప్ డిస్కషన్లో కూడా తను మాట్లాడటము, ప్లస్ ఈ సంజన గారితో కొన్ని ఫన్ థింగ్స్ లేకపోతే ఆ దొంగతనాలు ఏదో ఒకటి చేస్తుంది ఫ్లోరా గారు. అందుకని నేను ఫ్లోరా గారికి అయితే 13 ఇవ్వను, కానీ 12, 11 అట్లా ఇవ్వచ్చు ఫ్లోరా గారికి నా ఉద్దేశం ప్రకారం. 13 మటుకు నేను కళ్యాణే 13 చివరి అతనే. ఎందుకంటే అతను ఆ జోన్లో నుంచి ఇంకా బయటికి రాల. ఎవరితో అయితే నలుగురితో తిరుగుతాడో ఆ నలుగురితోనే ఉన్నాడు, వాళ్ళతోనే ఉంటున్నాడు. సో 13 నేను కళ్యాణ్ అనుకుంటున్నాను. అండ్ 12 తను మన రాము గారికి ఇచ్చారు. 12 రాము గారికి ఇచ్చేసరికి అక్కడ కూడా కొంచెం షాక్ అనిపించాను. రాము బాగానే ఆడుతున్నాడు కదా, ఒక్క విషయంలోనే కదా స్టాండ్ తీసుకోలేంది, ఆ ఒక్క విషయానికి 12 ఇచ్చారే అనే ఒక చిన్నది ఉంది. కానీ తను డిజర్వింగ్ 8, 7 ఆర్ 7 దాకా అయితే డిజర్వింగే తను. ఎందుకంటే తను గేమ్ బాగా ఆడుతున్నాడు, ప్లస్ అన్నీ మాట్లాడుతున్నాడు. తను చిన్నోడు కాబట్టి అందరికన్నా వాళ్ళు ఎవరు మాట్లాడినివ్వట్లా, నువ్వు ఆగురా అని అంటున్నారే కానీ తను ఎక్కడ పాయింట్ ఎక్కడ మాట్లాడుతున్నాడు. కాకపోతే ఆ గేమ్లో ఒక్కటి తను గివప్ ఇచ్చాడు. అదొక్కటి చేయకుండా ఉన్నట్టయితే తను టాప్ 5లో ఉండేవాడు. సో అది ఓకే. కానీ ఆ ఒక్క రీజన్తో 12 ఇచ్చేసరికి కొంచెం ఓకే, ఇలా ఉందా, తన ఒపీనియన్ ఇదా అని అనుకున్నాను. అండ్ 11 మన కళ్యాణ్కి ఇచ్చారు. అది కళ్యాణ్ 11 కాదు 13 ఇవ్వాలి. అది వాళ్ళు ఎంత ఇచ్చినా మనకు సంబంధం లేదు. నా ఒపీనియన్ అయితే 13 కళ్యాణ్ లాస్ట్లోనే ఉంటాడు. తర్వాత శ్రీజ తర్వాత హరీష్ గారు తర్వాత మన ప్రియా, వీళ్ళందరికీ ఓకే. ఇచ్చిన నెంబర్ 8 ప్రియా, 9 హరీష్ గారు, 10 శ్రీజ. సో ఈ 6 మందికి కరెక్ట్గానే వెళ్ళిపోయినాయి. ఆ ఒక్క చిన్న చేంజ్ ఫ్లోరా గారిది 11లో పెట్టి లేదా 12లో పెట్టింటే కొంచెం బాగుండేది అనిపించింది. అండ్ రాముది కూడా కొంచెం 12 అనేసరికి 12 అంత డౌన్ అయిపోయాడా అని అనిపించింది నాకు కూడా. కానీ తన గేమ్ తన ఉన్నది అంత బాగానే ఉంది. చూడాలి మరి ఎట్లా ఉంటుంది ఏంటి అనేది చూద్దాం దాని గురించి కూడా. అండ్ మిగతా టాప్ 7 వచ్చేసరికి బర్నీ గారికి టాప్ 1, ఇమాన్యుయల్ గారికి టాప్ 2, టాప్ 3 సంజన. ఇది అసలు ఆ హైలైట్. సంజన గారు ఏంటి టాప్ 3లో ఉండటం ఏందనేది ప్రతి ఒక్కరు షాక్. ఎందుకంటే
సంజన గారు ఏం చేస్తున్నారు, గొడవలు పెట్టడమే కదా అని వాళ్ళ ఒపీనియన్. కానీ సంజన గారు కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు, సంజన గారు అందరికన్నా ఎక్కువ కనిపిస్తున్నారు, ప్రతి విషయంలో సంజన గారు ఉంటున్నారు కాబట్టి ఆమెకి 3 ఇచ్చారు. సో 4 మన డిమాండ్ పవన్ ఓకే. 4 దాకా అంటే టాప్ 5లో ఉంటాడు అనుకున్నాను, 4 ఇచ్చారు. అండ్ పవన్ కూడా బాగానే అన్ని కెప్టెన్ అయిన తర్వాత సెకండ్ టైం టాస్క్ ఆడి మళ్ళీ కెప్టెన్ గెలుచుకున్నాక కెప్టెన్ అయిన కాడి నుంచి బాగానే ఉంటున్నాడు, అందరితో మింగిల్ అవుతున్నాడు, అందరితో మాట్లాడుతున్నాడు, అన్నీ చేస్తున్నాడు. కానీ ఇంకా డెసిషన్స్ తనే తీసుకోవాలి, సొంతగా తీసుకుంటే బాగుండు, ఇంకొంచెం మారితే బాగుండు అనేది నా ఫీలింగ్. అతను వాళ్ళు చెప్పిన మాటలు వీళ్ళు చెప్పిన మాటలే వింటున్నాడు ఇంకా ఇప్పటికీ కూడా. అలా కాకుండా తన సొంత డెసిషన్ తీసుకొని సొంత స్టాండ్ తీసుకుంటే బాగుండేది కెప్టెన్సీలో. అంతకుమించి పెద్ద ఈ వారంలో అంతకుమించి డిమాండ్ పవన్ మీద ఏమీ పెద్ద ఎలిగేషన్స్ కానీ కంప్లైంట్స్ కానీ ఏం లేవు, అంతా బాగానే చేస్తా వెళ్తున్నాడు. కాకపోతే కొన్ని విషయాలు కరెక్ట్ చేసుకోవాల్సినవి ఉన్నాయి, కెప్టెన్గా తన బాధ్యతలు ఏంటనేది తెలుసుకోవాల్సి ఉంది. సో నెక్స్ట్ కెప్టెన్ ఎవరవుతారో దాంట్లో కనుక తెలుసుకుంటే ఫ్యూచర్లో మళ్ళీ కెప్టెన్ అయ్యే ఛాన్స్ పవన్కి బాగానే ఉంది, హై ఛాన్సెస్ ఉన్నాయి పవన్కి కూడా. అట్లానే 5th వచ్చేసరికి మన తనుజ గారిది ఏంటంటే ఓకే టాప్ 5లో ఉంటారు అనుకున్నాను, కానీ ఇంకా కొన్ని మార్చుకోవాలి తనుజ గారు. ఆ కొన్ని తను చెప్పలేదు అక్కడ, దివ్య డైరెక్ట్ చెప్పలేకపోయారు, అంటే అది చెప్పకూడదు, అది బిగ్ బాస్ ఫార్మాట్. కానీ తన ఆట తను ఆడుతూ ఈ ట్రాక్ పక్కకు తప్పకుండా నార్మల్గా అందరితో ఉన్నట్టు ఉంటే బాగుంటుంది అని నా ఫీలింగ్. అలానే చేస్తున్నారు, కానీ తను డిస్టర్బ్ చేస్తా, తను ఇరిటేట్ చేస్తా కొంతమంది ఉన్నారు. అది ఎట్లా ఏంటనేది ఈ వీకెండ్ ఎపిసోడ్లో నాకు సరే ఏమన్నా మాట్లాడతారేమో ఈ పాయింట్ గురించి దాని గురించి చూద్దాం అది. సో తనుజ గారికి 5th ప్లేస్ ఇచ్చారు. అండ్ 6th సుమన్ శెట్టి గారు. అస్సలు నేనైతే ఖచ్చితంగా బిలో 7 ఉంటారు అనుకున్నాను, కానీ సుమన్ శెట్టి గారు మీరు సూపర్ అండి, మీ గేమ్ బాగుంది, మీరు చాలా ఇంప్రూవ్ చేసుకున్నారు, మీ మాట తీరు కానీ మీరు మాట్లాడే విధానం కానీ అంతా చాలా బాగుంది, ఎక్కడ ఇంకా తగ్గద్దు, మీరు ప్రతిదీ చేసుకుంటూ వెళ్ళండి, చేసుకుంటూ వెళ్తే చాలా బాగుంటుంది. మిమ్మల్ని చూస్తున్నప్పుడు మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది, అరే బాగున్నారే ఈయన, అందరితో బాగుంటున్నారు, గేమ్స్ బాగా ఆడుతున్నారు, ప్రతి విషయంలో అన్నీ నీట్గా మాట్లాడుతున్నారు. అండ్ మీకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, అవి మనం డిస్కస్ చేసుకోకూడదు, అండ్ మీకు అది నచ్చదు కాబట్టి మాకు టెలివిజన్లో ఎక్కడ కనపడదే, లైవ్లో కూడా మాకు ఎక్కడ మీరు కనపడట్లేదు. సో ఆ విషయం గురించి నేను మాట్లాడను, కానీ ఆ విషయంలో మిమ్మల్ని బాధ పెడుతున్నారు, దాని గురించి వీకెండ్లో నాకు సార్ ఖచ్చితంగా మాట్లాడాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా మాట్లాడతారు, ఇవన్నీ ఒకరి వల్లే జరుగుతున్నాయి, అది మాట్లాడుకుందాం దాని గురించి, వాళ్ళు ఎవరు ఏంటి అనేది దాని గురించి మాట్లాడుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయమాకండి. 7th పొజిషన్ మన రీతు చౌదరి గారికి ఇచ్చారు. సో రీతు చౌదరికి 7th పొజిషన్ కొంచెం 6th 5th కూడా ఇవ్వచ్చు అని అనిపించింది. కాకపోతే ఆ 7th ఇవ్వటం ప్రస్తుతానికైతే ఓకే, యాప్ట్, తనకి డిజర్వింగ్ 7 అనే అనిపించింది. ఎందుకంటే తను గేమ్ ఆడుతుంది, అన్నీ ఉన్నాయి, కాకపోతే ఈ తప్పు ట్రాక్లో ఉంది కాబట్టి కొంచెం అది తగ్గించడానికి 7th ప్లేస్ ఇచ్చారని నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు దివ్య గారు ఇచ్చిన ప్లేసెస్ అన్నీ 1 to 13, 1 నుంచి 13 దాకా ఇచ్చిన ప్లేసెస్ అన్నీ మ్యాక్సిమం 99% అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. ఆ 1% ఏంటంటే రాము గారిది, ఫ్లోరా గారిది, కొంచెం అటు ఇటు, కళ్యాణ్ది, వీళ్ళు ముగ్గురిది కొంచెం అటు ఇటు అయి ఉంటే ఇంకా క్లారిటీగా ఇంకా నీట్గా చాలా బాగుండేది. ఎందుకంటే బయట మనం చూస్తున్నాం కాబట్టి మనకు ఎలా అనిపిస్తుందో అదే అక్కడ కనిపిస్తుంటే, ఆమె పాయింట్ టు పాయింట్ చెప్తుంటే చాలా బాగా అనిపించింది. దివ్య గారు మీరు చాలా బాగా చెప్పారు, ఉన్న పాయింట్ డైరెక్ట్గా చెప్తే. ఈ కళ్యాణ్ నెక్స్ట్ క్వశ్చన్, ఈ కళ్యాణ్ అడిగేది ఎట్లా ఉంటుందంటే, మనం ఒక క్వశ్చన్ అడిగాడు అనుకోండి, దానికి ఆన్సర్ ఇచ్చేలోపు మనం ఏదైతే ఆన్సర్ చెప్తామో దాంట్లో ఒక్కటి పట్టుకొని దాన్ని ఎలాడుతూ ఉంటాడు అనమాట, అంటే తోకను పట్టుకొని ఎలాడుతూ ఉంటాడు. నేను ఇందాక జరిగింది కూడా అదే, మీరు కరెక్ట్గా గమనించున్నట్టయితే లైవ్లో కూడా చాలా నీట్గా ఉంది. మనకి ఎపిసోడ్ కాబట్టి కొంచెం కటింగ్స్, ఎడిటింగ్ అంతా ఉంటుంది, కానీ లైవ్లో చూసినట్టయితే కళ్యాణ్ అడిగే క్వశ్చన్కి కళ్యాణ్కే అసలు తనకే బుర్ర ఉందా లేదా అని అనిపించింది. అలా కళ్యాణ్ది. అండ్ శ్రీజ కూడా అంతే, అరే ముఖం మీద శ్రీజ నువ్వు తప్పు చేశావు, నీది తప్పు అని
మొన్న చెప్పారు, వీకెండ్లో నాకు సార్ చెప్పారు, పోయిన వీకెండ్లో బయట నుంచి వచ్చిన వైల్డ్ కార్డ్స్ చెప్పారు, ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చిన దివ్య చెప్తుంది, అయినా వినట్లా. నేను మారను, నేను ఇంతే అనుకుంటే నువ్వు అట్లానే ఉండు. నువ్వు చేసిన ఫౌళ్ళు, నువ్వు చేసిన సంచాలకుగా ఫెయిల్యూర్ అయ్యావు. నువ్వు ఇన్ని ఉండి కూడా నువ్వు 10, నేను 10 ఇచ్చారంటే అసలు చాలా గ్రేట్. నీకు 10 ఇచ్చారంటే నువ్వు కూడా 11లో ఉండాలి, 11, 12 ఆట అలా ఉండాలి. కానీ నీ గేమ్ తను బయట చూసింది కాబట్టి, ఆ అగ్ని పరీక్షలో మీరు చేశారు కాబట్టి కొంచెం ఏదో సాఫ్ట్ కార్నర్ మీద మీకు అక్కడ ఇచ్చింది. కానీ మీకు ఆ పొజిషన్స్ కూడా ఓకే అని అనిపించింది, అంతేగాని పర్ఫెక్ట్ పొజిషన్స్ ఆమె దృష్టిలో ఓకే, మాకు కూడా పర్ఫెక్ట్ అనిపిస్తుంది. ఆ చిన్న 2-3 తప్పించి మీతో అంతా పర్ఫెక్ట్గా జడ్జ్ చేశారు. పర్ఫెక్ట్గా మన వ్యూవర్స్, ఆడియన్స్ ఏదైతే భావిస్తున్నారో దాన్నే అక్కడ స్పష్టంగా క్లియర్గా అన్నీ చెప్పింది ఆమె. అన్నీ చెప్పేశారు. చెప్పిన తర్వాత కూడా మీరు వినకుండా క్వశ్చన్లు ఇది అని అంటే ఎవరికైనా ఉంటుంది, కాదనట్ల అడగాలి, కాదనట్ల చెప్పే కొద్ది కూడా మీరు అదే చేస్తా ఉంటే అక్కడ క్లియర్గా కూడా చెప్పింది, ఇదిగో ఇదే నచ్చదు నాకు అని. అది వాళ్ళ ఒపీనియన్ కదా. ఒపీనియన్కి కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి మీరు మాట్లాడే మాట ఏదైతే ఉందో కరెక్ట్గా మాట్లాడండి. మీకు సమాధానం కరెక్ట్గా ఇచ్చేటప్పుడు మీరు కరెక్ట్గా మాట్లాడితే సమాధానం కూడా ఇంకా యాప్ట్గా రీచ్ అయ్యింది. అంతేగాని ఓవర్లాప్లో మాట్లాడుతూ ఉండటం కాదు కదా. అండ్ ఇక్కడ కామెడీ చేశాడు మన మాస్క్ మ్యాన్. బిగ్ బాస్ 9 నాది 9, నేను ఇట్లా చూపిస్తే 6, ఇట్లా చూపిస్తే 9. అక్కడ అసలు ఏమీ లేని దగ్గర కూడా హ్యూమర్ చేయమన్నారు కదా అని. హ్యూమర్ అనేది మనకు అప్పటికప్పుడు ఎట్లా కావాలని చేసేది రాదు. వచ్చే మాట్లాడుతున్నప్పుడు టక్మన్ వచ్చేదాన్ని హ్యూమర్ అంటారు. అరే భలే మాట్లాడాడే అని అనిపించాలి, కావాలని మాట్లాడాడరా అని అనిపించకూడదు. అర్థమైందా? ఇట్లా అన్నోళ్ళందరూ ముందు వీక్లోనే బయటికి వెళ్ళిపోయారు. ఈ కప్పు నాదే, ఈ సీజన్ నాదే, నేనే అని. అది ఎప్పుడు మీరు 10th వీకో 11th వీకో ఉన్నప్పుడు మీరుండి మీ గేమ్ ప్రూవ్ చేసుకొని అప్పుడు చెప్పండి, మేము కూడా ఒప్పుకుంటాం. అంతేగాని ఏదో ఫన్ కోసమో ఏదో మాట్లాడాలని మాట్లాడమాకండి. అది చూసే మాకు కూడా చాలా ఇదిగా ఉంటుంది. సో ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత వీడు అస్సలు మారాడండి. ఎన్ని చెప్పినా, మనం ఎంత మాట్లాడినా మనకే ఇరిటేషన్ వస్తుంది. పద్దాకులు ఇదే టాపిక్ మాట్లాడాలంటే. వీడు క్లియర్గా ఆమె చెప్తుంది, తనుజ చెప్తుంది, ఏమని, నువ్వు నాతో మాట్లాడద్దు, నువ్వు నా దగ్గర ఉండొద్దు, నువ్వు వెళ్ళిపో అని చెప్తున్నా సిగ్గు లేకుండా. నిజంగా చెప్తున్నానండి, ఈ మాటలన్నీ అనాలని కాదు, కానీ అక్కడ కళ్ళతో చూస్తుంటే ఈడేంద్రా బాబు ఇట్లా ఉన్నాడు, వీడేంద్రా బాబు ఇట్లా చేస్తున్నాడు అని అనిపిస్తుంది. ఆమెకి క్లియర్గా చెప్తుంది కదా. ఆమెకి ఒక అమ్మాయి వద్దు అని చెప్పిందంటే వద్దు, రాకూడదు. ఆ బుద్ధి కూడా లేదా? ఆ బుద్ధి కూడా లేకుండా నువ్వు సెటైర్లు వేసుకుంటూ వాళ్ళ చుట్టూరు తిరుగుతూ ఏందో. ఈ విషయం గురించి వీకెండ్లో ఏమన్నా వస్తే మాట్లాడదాం. దాని గురించి కూడా వీకెండ్లో రావాలని కోరుకుంటున్నాను నేనైతే. గట్టిగా అయితే వీకెండ్లో ఈ కొన్ని టాపిక్స్ అయితే రావాలి. సో ఈ పక్కన పెడితే నెక్స్ట్ కెప్టెన్సీ టాస్క్ ఎప్పుడెప్పుడా అని అనుకుంటున్నాం. కెప్టెన్సీ టాస్క్ ఏంది, ఇంత లేట్ అయిపోయింది, ఎవరికి ఏం పెట్టలేదే ఏంటి అట్లా అని అనుకున్న మనకి ఆ టాప్ 7లో ఉన్న వాళ్ళతో పాటు దివ్య గారిని 8 మెంబర్స్ కలుపుకొని అందులో 5గురిని కెప్టెన్సీ కంటెండర్స్గా దివ్య గారిని సెలెక్ట్ చేయమన్నారు బిగ్ బాస్. సో ఆమె చెప్పాల్సింది చెప్పింది, ఆమె తీసుకోవాల్సిన ఇన్పుట్స్ అన్నీ తీసుకుంది. ఇక్కడ ఆమెను కన్విన్స్ చేయడానికి మన పవన్ మాట్లాడిన మాటలకి ఇప్పుడు దాకా గేమ్ చూసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంది. అరే లాస్ట్ 2 వీక్స్ ఒకలాగా ఉన్నాడు కదా, మారాడు, కెప్టెన్ అయిన తర్వాత కొంచెం మారాడు అనుకుంటున్నాము. ఈరోజు ఎపిసోడ్లో ఎంత పార్షియాలిటీ, ఎంత బయాస్డ్ ఉన్నాడు అనేది క్లియర్గా అర్థమవుతుంది. నేను కెప్టెన్ అయితే టెనెంట్స్ అందరు బాగుంటారు, వాళ్ళు రానీరు. అరే ఓనర్స్ టెనెంట్స్ అనేదే కదా కాన్సెప్ట్. దాన్ని అసలు పూర్తిగా వదిలేసావు కదా నువ్వు కెప్టెన్సీ వచ్చిన తర్వాత.
నీ కెప్టెన్సీలో అసలు అదేం జరగలేదు కదా, ఒక సీరియస్గా ఏది లేదు కదా గేమ్ అంతా. నీ కెప్టెన్సీ వల్ల నువ్వు తీసుకున్న డిసిషన్స్ వల్ల మాకు ఎపిసోడ్లన్నీ సప్పగా ఉన్నాయి. అది కేవలం కెప్టెన్ వల్లే కదా. డెసిషన్స్ ఎలా తీసుకోవాలి ఏంటి అందరితో మాట్లాడుకొని మానిటర్స్ ఏంది, నువ్వు ఏది పట్టినా నువ్వు డైరెక్ట్ వాళ్ళకి సపరేట్ వీళ్ళకి సపరేట్ చెప్తున్నావు. మళ్ళీ నిన్న డిస్కషన్ రీతుతో కూడా ఖచ్చితంగా నీ కెప్టెన్సీ ఫెయిల్యూరే, మ్యాక్సిమం ఫెయిల్యూరే నీ కెప్టెన్సీ. ఎందుకంటే నువ్వు మంచిగా ఉన్నావు, ఓకే కాదనట్లేదు, కానీ ఒక కెప్టెన్గా అక్కడ కాన్సెప్ట్కి, ఓనర్స్ టెనెంట్స్ కాన్సెప్ట్కి, బిగ్ బాస్ ఆ కాన్సెప్ట్ ఏదైతే ఉందో దానికి కెప్టెన్గా నువ్వు పనికిరావు, వర్స్ట్గా చేసావు. అది నీకు ముందు ముందు అర్థమవుతుంది ఎలా ఏంటి ఏంది అనేది. సో కెప్టెన్గా అయ్యారు, ఒక 5గురిని సెలెక్ట్ చేయమన్నారు. తనేమో కామనర్స్ని అదే టెనెంట్స్ని ఎవరిని తీసుకోకుండా తనతో పాటు ఒక 5గురిని హౌస్ మెంబర్స్ని తీసుకున్నారు. అందరికీ ఫెయిర్ ఎనఫ్ ఛాన్స్ ఇచ్చారు. తనుజ గారు, భరణి గారు, ఇమాన్యుయల్, సుమన్ శెట్టి. సో తను 5గురు. ఇక్కడ ఖచ్చితంగా అందరూ ఇమాన్యుయల్కే సపోర్ట్ ఉంటారని మనకి తెలుసు, అక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. సో ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ ఇమాన్యుయల్ గారు, మీరు థర్డ్ కెప్టెన్ అయ్యారు హౌస్కి. సో ఈ వీక్ అంతా మేము ఫన్ ఎంటర్టైన్మెంట్ ఉంటుందని మేము కూడా అనుకుంటున్నాము. మీరు ఏదైతే చెప్పారో మేము కూడా అదే ఫీల్ అవుతున్నాము. మీరు అయిన తర్వాత ఇల్లంతా ఫన్గా ఉంటుంది. కాకపోతే మీరైనా కొంచెం ఈ ఓనర్స్ టెనెంట్స్ అనేది దానికి రూల్స్ క్లియర్గా చెప్పి కొంచెం బాగా చేస్తే ఇంకా ఫన్ కానీ ఇంకా ఎంటర్టైన్మెంట్ కానీ ఇంకా ఇంట్రెస్ట్ కానీ మాకుంటుంది చూడటానికి. సో ఇది చేయాలని నేను కోరుకుంటున్నాను. అండ్ గేమ్ అంతా మీరు చూశారు, ఎక్కడ ఏమి చిన్న చిన్న జరిగినా కానీ అక్కడ కూడా ఈ కళ్యాణ్ తన రూల్స్, తన సొంతగా తెలివితేటలు. అప్పుడు బిగ్ బాస్ అనిపించింది, నువ్వు మూగిరా, నేను చెప్పింది వినురా, నువ్వు ఎవడిరా నా రూల్స్ మార్చడానికి, నేను చెప్పిన రూల్ సింపుల్, నువ్వు దాన్ని ఎందుకు కాంప్లికేట్ చేసి నీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావు, నేను చెప్పింది విను అని చెప్పి ఒక చిన్న వార్నింగ్ లాగా బిగ్ బాస్ ఒకటి ఇచ్చారు. దానికి అందరు క్లాప్స్ కొట్టారు, నోరు మూసుకున్నాడు. ఇప్పటికైనా తెలుసుకో, మీరు ఆడేది గేమ్ కాదు, బిగ్ బాస్ ఆడేది గేమ్. మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఆడితే బిగ్ బాస్ ఒప్పుకోరు కదా. మొన్నటిదా 2 వారాలంటే ఓకే అయిపోయింది, ఇప్పటి నుంచి అలా ఒప్పుకోరు. ప్రతిదీ పాయింట్అవుట్ చేస్తారు. బయట జనాలు కూడా చాలా ఇరిటేట్గా ఉన్నారు మీ మీద, వీళ్ళని ఎందుకు పంపించారా అని అనుకుంటున్నారు. అసలు కామనర్సే నెక్స్ట్ సీజన్లో వద్దు అనుకుంటున్నారు. అనవసరంగా మేము ఫైట్ చేసాం అనుకుంటున్నారు బయట. మీకు తెలియదు, మీరు బయటకు వచ్చినప్పుడు తెలిసిద్ది మీరు ఏం చేశారు, ఎట్లా ఉంటున్నారు ఏంటి అనేది. కామనర్సే వద్దు మాకు, అనవసరంగా మేమే సపోర్ట్ చేశాము అని అనుకుంటున్నారు. అదేందా, ఇప్పటికైనా మారండి మీరు. సో నెక్స్ట్ వచ్చేసరికి మన ఇంకా రెడ్ టీంకి ఏం ఇవ్వలేదే, కెప్టెన్ కూడా అయిపోయాడు ఇమాన్యుయల్. రెడ్ టీంకి ఏంటి పరిస్థితి అని అనుకున్నా, మనకి సేమ్ అట్లానే రెడ్ అలర్ట్ ఇచ్చేసి మిడ్ నైట్, ఇది లైవ్లో కూడా రాలేదండి, షోలో మన ఎపిసోడ్లో వచ్చింది కాబట్టి దాని గురించి చెప్తున్నాను. లైవ్లో అయితే ఇంకా క్లారిటీగా ఉండేది, ఏం డిస్కస్ చేశారు ఏంటి అనేది. మనకి ఎపిసోడ్ చూసిన దాని ప్రకారం అయితే అక్కడ ఉన్న వాళ్ళందరికీ 5గురికి వాళ్ళకి పవర్ ఇచ్చారు. ఒకరిని ఎలిమినేట్ చేయాలి, రెడ్ టీం కాని వాళ్ళని ఒకరిని ఇంటి నుంచి బయటకు పంపించాలంటే ఏకాభిప్రాయంతో చెప్పండి అన్నప్పుడు ఇంకిక్కడ తగులుకున్నాడు మన మాస్క్ మ్యాన్. తన ఉనికిని, తన మాటని, తన తీసుకున్న స్టాండ్ని అందరికీ ఎలా మ్యానిపులేట్ చేశాడో, ఎలా ఇది చేశాడో, ప్రతి పాయింట్ కానీ ప్రతిదీ కానీ అలానే చెప్పాడు. ఎందుకంటే తనకు అక్కడ ఆమె ఉండటం ఇష్టం లేదు, కంటెంట్ ఆమె తీసుకుంటుంది, మనకేం దొరకదు, ఆమె వల్లే షో నడుస్తుంది అనేది ఒకటి ఉంది కాబట్టి అక్కడ కొంచెం స్టాండ్ తీసుకొని గట్టిగా అందరితో నాకు ఇంకేం ఆప్షన్స్ లేవు అది ఇది అని చెప్పారు. అక్కడ ఉన్న 5గురిలో 3 వీళ్ళే, కళ్యాణ్, పవన్ అండ్ హరీష్ గారు చెప్పినట్టు వీళ్ళిద్దరు వింటారు. సో 3 ఓట్లు అక్కడ సంజనా గారికే పడింది. ఇంకా రాము అండ్ మన భరణి గారు ఏం మాట్లాడలేని పరిస్థితి. రాము ఎట్లా ఏమీ మాట్లాడు, మీరేదంటే అదే అంటాడు, నాకు కూడా సంజనా గారే అని అంటాడు. సో అక్కడ ఓటింగ్ మీద సంజనా గారిని బయటికి పంపించాలనుకున్నారు, బయటికి పంపించారు. కానీ ఇక్కడ బిగ్ బాస్ మంచి ట్విస్ట్ ఇచ్చాడు, అందరికీ అర్థమైపోయింది అది, ఆమె సీక్రెట్ రూమ్లో ఉంటారు ఖచ్చితంగా అని.
అట్లానే సీక్రెట్ రూమ్లో ఉంచారు. కానీ రేపు ఎపిసోడ్లో, వీకెండ్ ఎపిసోడ్లో ఆమె స్టేజ్ మీదకి తీసుకొస్తారు, ఆమె ఏవి చూపిస్తారు, ఆమెతో మాట్లాడాలి. కానీ అక్కడ ఆమెను ఇంటికి పంపిస్తే కనుక ఇక్కడ నో ఎలిమినేషన్ ఉంటుంది. ఆమెను మళ్ళీ సీక్రెట్ రూమ్కి పంపిస్తే కళ్యాణ్ ఎలిమినేట్ అవుతాడు. సో కళ్యాణ్ కానీ ప్రియా కానీ మోస్ట్ ఛాన్సెస్ కళ్యాణ్. ఎలా ఉందంటే కళ్యాణ్కి 70% ఉంటే కాసేపు ప్రియా గారికి 80% వస్తుంది. సో వాళ్ళిద్దరిలో ఒకరు ఎలిమినేట్ అవుతారు ఖచ్చితంగా ఈ వారం. సో రేపు ఇవన్నీ ఈ వీకెండ్ అంతా చూసాం కదా. రేపు మన దీంట్లో వీకెండ్ ఎపిసోడ్లో నాగ్ సార్ ఏమేం పాయింట్స్ మాట్లాడతారు, ఎవరెవరి మీద ఫైర్ అవుతారు, ఎవరికి ఏం పాయింట్స్ చెప్తారు అనేది పూర్తిగా ఫుల్ లెంత్గా ఒక వీడియో చేస్తానండి. నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చూడండి. నెక్స్ట్ వీడియోలో ఏమేం పాయింట్స్ మాట్లాడతారు, దేని గురించి మాట్లాడతారు అనేది ఫుల్ క్లారిటీగా మనం మాట్లాడుకుందాము. ఇదంతా నా పర్సనల్ ఒపీనియన్ అండి, నేను ఎక్కడ చూసింది కాదు. అండ్ మాట్లాడే పాయింట్స్ కూడా మనం ఇంత చూసాం కాబట్టి ఈ వారం దాని గురించి నేను క్లారిటీగా మాట్లాడతాను మీతో. ఓకేనా? థ్యాంక్ యూ అండి.